If z is a complex number, then curves mod z is equal to 1, modulus of z minus 2 is equal to 1 and modulus of z minus 1 is equal to 0 have a common point at. ఈ మూడు కర్వ్స్కి కామన్ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్ ముందుగా z అంటే మనం ఒక అన్నోన్ కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి x ప్లస్ ఐవైగా తీసుకుంటాం. సో mod z, సో mod z is equal to 1, modulus of z అంటే అర్థం ఏంటి, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని స్క్వేర్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాం. అట్లానే రెండవ కండిషన్ మాడ్యులస్ ఆఫ్ z మైనస్ 2, ఇది కూడా 1గా ఇచ్చారు. సో మాడ్యులస్ ఆఫ్ z అంటే ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో రియల్ పార్ట్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1. సో దీనికి మనం మాడ్యులస్ అప్లై చేసినట్లయితే సో రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో స్క్వేర్ చేస్తే రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab మైనస్ 4x ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది 1గా ఉంది. సో ఈ రెండు కలుపుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా. సో అక్కడ మనం 1 రాసుకున్నట్లయితే 1 ప్లస్ 4 మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఈ 1 క్యాన్సిల్ అయిపోతుంది. 4 ఈజ్ ఈక్వల్ టు 4x, 4 క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో దీన్ని మనం ఈక్వేషన్ 1లో పెట్టుకుందాం. సో ఈక్వేషన్ 1 వచ్చేసి మన దగ్గర ఎలా ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో x1 అంటే x స్క్వేర్ కూడా 1, 1 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 విచ్ ఈజ్ 0. వై స్క్వేర్ 0 అంటే y కూడా 0నే. దేర్ఫోర్ ద పాయింట్ p ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై. సో x1 y0. మరి ఇది మూడిటికి సంబంధించినటువంటి కామన్ పాయింట్గా ఉండాలి కదా. సో అలా ఉండాలంటే ఇది మన థర్డ్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందో లేదో మనం తెలుసుకోవాలి. సో థర్డ్ ఎలా ఉంది, మాడ్యులస్ ఆఫ్ z మైనస్ 1. సో మాడ్యులస్ ఆఫ్ z మైనస్ 1 అనేది 0గా ఇచ్చారు. సో z అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇందులో మనకి రియల్ పార్ట్ అంటే ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఐవై అండర్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మాడ్యులస్ ఫార్ములా అప్లై చేస్తే రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని స్క్వేరింగ్ చేసినట్లయితే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో మనం ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తే దెన్ ఇట్ విల్ బీ ద కామన్ పాయింట్. ఓకే, సో 1, 0 అని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 0. సో 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 0, 1 మైనస్ 1 అంటే 0, 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో టోటల్గా 0 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ పాయింట్ అనేది మన థర్డ్ కండిషన్ని కూడా ఒబే చేస్తుంది. ఓకే, సో ఇట్ విల్ బి ద కామన్ పాయింట్. సో 1, 0 అని మనం కామన్ పాయింట్గా మనం తీసుకోవచ్చు. Therefore option C is the right answer.